రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల భేటీ కమిటీని, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారని ఆయన బుధవారం తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మల్లు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. త్వరలో పరిష్కారం కేబినెట్కు నివేదికత. ఉద్యోగుల సమస్యలపై త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ కమిటీకి సూచించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన 3 కమిటీ ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై వారి విజ్ఞప్తులను స్వీకరించిందని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిల వల్ల అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదని, అయితే ఇకపై ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం కనుగొనడమే ప్రభుత్వ ఆలోచన అని భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు వివరించారు. ప్రజల ఉద్యోగుల సంక్షేమం లక్ష్యం. గురువారం జరగనున్న కేబినెట్ సమావేశానికి ముందు అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఉద్యోగులను ప్రజాప్రభుత్వంలో భాగస్వాములుగా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు చేయాల్సిన పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం, ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు వంటి అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని వివరించారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా అందరితో కలిసి కూర్చొని చర్చించి ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే కేబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో భేటీ అయినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్థిక సవాలు ఉన్న ఉద్యోగులకు మేలు. గత 10 సంవత్సరాల పాలనలతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేర మేలు చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం రాగానే మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తుందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను విజయవంతంగా అమలు